గమనిస్తే ఈసారి చాలా ఫామ్గా చెప్తున్నారు. ఏదో కాన్ఫిడెన్స్ అంటే మీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి రోజు రోజుకి ఆయన భాషలో రోజు రోజుకి మీరు చేస్తున్న అరాచకాలు, పెరుగుతున్న అరాచకాలకు సంబంధించి ఆయనకి ఏదో సమ్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది మాట్లాడుతూ. సో మేము ఎలక్షన్ ఇష్యూగా చేస్తాం మావిగాన్ని అనే మాట అన్నారు. నిలబడుతుందా ఆయన తీసుకున్న స్టాండ్? సుజాత గారు. సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న ఇతర ప్యానలిస్టులకి, ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ 150 నుంచి 11 సీట్లు వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రజల తరపున నిలబడి ఆయన ఒక్క పాదయాత్ర చేయడం కానీ, ప్రజల్లోకి రావడం కానీ, ఏదో ఒక అంటే అనకూడదు కానీ ఒక సభ రాజకీయాలు చేయడం, ఎవరైనా చనిపోతే వచ్చి ఆయన బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడటం తప్పత, లేదంటే మిగతా ప్రజల తరపున ఏ రోజు ఇప్పటి వరకు మాట్లాడిన దాఖలాలు కనిపించట్లేదు. అసెంబ్లీకి అయితే ఎలాగూ రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటన్నది వారి పార్టీ నేతలకే ఒక పెద్ద కన్ఫ్యూజన్ అండి. మాకు ప్రభుత్వానికి ప్రజలకి కన్ఫ్యూజన్ తర్వాత సంగతి, వారి పార్టీ నేతలకే కన్ఫ్యూజన్. ఎందుకంటే మొన్నటి వరకు సిఆర్డిఏ పరిరక్షణ సమితి అన్నారు. సిఆర్డిఏ అంటే అమరావతికి పరిరక్షణ సమితి అని మేము అండగా ఉంటామని చెప్పిన వారి నేతలందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి పెద్ద గొడవ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ మావిగన్న అని చెప్పి వాళ్ళకే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అసలు మావిగన్న లేదంటే అమరావతి రైతులకు అండగా ఉంటారా, అమరావతికి అనుకూలంగా ఉంటారా అనేది ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ చేశారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక ప్రజల్లో ఒక ఏదో ఒకటి మా పార్టీ ఉంది, మా ఉనికిని చాటుకోవడానికి అన్నట్టు తప్ప ఒక స్టాండ్ అన్నది ఎప్పుడూ లేదండి. అమరావతి విషయంలో తీసుకుంటే కనుక మీరు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను అమరావతికి అనుకూలంగా ఉన్నాను అన్నాడు, అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను అన్నారు. తీరా వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. పోనీ 3 రాజధానులు కట్టారా అంటే అది కూడా లేదు. లాస్ట్ వరకు వైజాగ్ అన్నారు, ఇదిగో వెళ్ళిపోతున్నా వైజాగ్, సంక్రాంతికి వెళ్ళిపోతున్నా, ఉగాదికి వెళ్ళిపోతున్నా అంటూ 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. ఇక్కడ అమరావతిలో బిల్డింగ్లు కానీ, కన్స్ట్రక్షన్ కానీ వాటన్నిటినీ నాశనం చేసి ప్రభుత్వ సొమ్ముని నాశనం చేసి ఈ రోజు బడ్జెట్ కూడా పెరిగిపోయి అటు ఇటు కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది లేకుండా ఇతర రాష్ట్రాల దగ్గర కూడా చులకన అయ్యే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. ఏ రాష్ట్రానికన్నా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. ఈ రోజు మళ్ళీ అంటే ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏమన్నారంటే ఒక మాట అమరావతికి అనుకూలం అన్నారు, మళ్ళీ దాని తర్వాత వచ్చి మావిగన్ అన్నారు. ఒక్కొక్క ప్రెస్ మీట్ కి ఒక్కొక్క స్టాండ్ మారిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు అమరావతి మీద ఎందుకంటే కక్ష, ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, ప్రజలందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు శాంతి భద్రతలుగా ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఎటువంటి గొడవలు జరగలేదు కదా, మళ్ళీ వచ్చి దాని మీద ఎందుకు మీరు గలాటా చేస్తారు? ఇంకా ప్రభుత్వంలో ఏదైనా జరగట్లేదు, ఒక అవినీతి జరుగుతుంటే ప్రశ్నించండి తప్పులేదు, అభివృద్ధి జరగకపోతే ప్రశ్నించండి తప్పులేదు. ఎందుకంటే అమరావతి మీద ఎంత కక్ష మీకు? అమరావతిని ఎందుకు మొదటి నుంచి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వైసీపీ? ప్రజలు తిరస్కరించారు కదా మిమ్మల్ని అమరావతి విషయంలో. మళ్ళీ ఎందుకు అమరావతి విషయంలో పిచ్చి రాజకీయాలు చేసి ప్రజల్లో ఇంకా చదువుతున్నాయి? 151 నుంచి 11కి వచ్చి 11 నుంచి 1 తెచ్చుకునే పరిస్థితి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటున్నారండి. వారి పార్టీలో నాయకులు కొంచెం బెటర్ జగన్మోహన్ రెడ్డి గారు కంటే ఒక స్టాండ్. సుజాత గారు ఒక ప్రశ్న. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఎవరో పోయారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తాడు, దాన్ని శవరాజకీయం అంటే, మీరు పిలిపించుకొని మాట్లాడిన దాన్ని, స్వాంతన వచనాలు పలికిన దాన్ని ఏ రాజకీయం అనాలండి? తెలియక అడుగుతున్నాను. చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన ఎట్లాంటి వాళ్ళండి? ఒక ఈవీఎంల మీరు పిలిపించుకొని పరామర్శించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళండి? మీరు పిలిపించుకొని పరామర్శించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అలాగే సార్ నేను చెప్తున్నాను సార్, ఈవీఎంలు పగలగొట్టిన వాళ్ళని పరామర్శిస్తారు, గంజాయి బ్యాచ్లను పరామర్శిస్తారు, ఒక రౌడీ షీటర్లను పరామర్శిస్తారు. ఇదండి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరామర్శలు. ఇంకా రాష్ట్రంలో అంటే మిగతా అందరూ శాంతి భద్రతలు బాగున్నాయి, అంటే ప్రజలందరూ బాగున్నారు. నా ప్రశ్నకి మీ దగ్గర సమాధానం రాట్లా. మీరు పిలిపించుకొని పరామర్శించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గంజాయి బ్యాచ్ ని పరామర్శించాడు, నేను 100కి 200% అంగీకరిస్తాం మీ మాటకి. మరి మనం క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకుని పరామర్శించిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఆ అబ్బాయి తల్లిదండ్రులు మరి ఏ కుటుంబానికి చెందిన వాళ్ళు, ఏ నేర చరిత్ర ఉన్న కుటుంబానికి చెందిన వాళ్ళు? ఒక తల్లిగా ఆవిడ ఆవేదనని ఆయన కూడా ఒక తల్లి ఆవేదన చూడటానికే వెళ్ళాడు. మీరు శవరాజకీయం అనే మాటనండి కొంచెం జుడిషియస్ గా మాట్లాడాలి, కొద్దిగా జుడిషియస్ గా వాడాలి. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు నెల్లేయండి, కానీ పరామర్శని శవరాజకీయం అనే మాట.
లేదు సార్, వైసీపీ రాజకీయాలు చేస్తుంది. పరామర్శ చేయాల్సింది నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని ఎందుకు అడగండి, మీరు అడగండి, నేను ఒప్పుకుంటా, అడగండి. అలాగే వాళ్ళు చేసినా మీరు చేసినా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేస్తే ఇప్పుడు మీరు పరామర్శల పేరుతో చేస్తుంది కూడా అదే అని వాళ్ళు టర్మ్ చేస్తారు. మీరేం మాట్లాడలేని పరిస్థితి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి రూల్ ఆఫ్ ఫియర్ రాజ్యం ఏలుతోంది అన్నాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. అది విని సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే, రూల్ ఆఫ్ లా పక్కకెళ్ళిపోయి రూల్ ఆఫ్ ఫియర్ ఈ రోజు రాష్ట్రంలో రాజ్యం జరుగుతూ ఉంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఈరోజు ఎక్కడా కూడా సన్నగిల్లిపోయింది. ఈరోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి అని అంటే, పోలీస్ స్టేషన్లకు పోవాలంటే భయపడే పరిస్థితులకి ఈరోజు రాష్ట్ర ప్రజలు వచ్చిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కదా. సో అదే సురేంద్ర నాయుడు గారు, రూల్ ఆఫ్ లా పోయింది, రూల్ ఆఫ్ ఫియర్ వచ్చేసింది అనేది ఆయన ఆవేదన, ఆయన ఆందోళన, ఆయన భయం కూడా. వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దల మస్తాన్ రావు గారికి, అదేవిధంగా సోదరి సుజాత గారికి, అదేవిధంగా మోహన్ రెడ్డి గారికి, నాగార్జున గారికి, 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం. వాసుదేవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నిన్న నుండి వింటా ఉంటే